జై వారాహి. వారాహి అమ్మవారి రాత్రి సంచారం పురాణాల్లో దాగిన రహస్యం. ఎందుకు వారాహి అమ్మవారిని ఎక్కువగా రాత్రి వేళల్లో ఆరాధిస్తారు? రాత్రి సంచరించే దేవిగా ఎందుకు పిలుస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? శాస్త్ర సంప్రదాయంలో శ్రీ వారాహిదేవి దండనాథ స్వరూపిణి. ఆమె ధర్మాన్ని కాపాడే శక్తిగా భావించబడుతుంది. ఆగమ సంప్రదాయాల ప్రకారం రాత్రి అనేది మనలోని భయం, అజ్ఞానం, ప్రతికూల భావనలు బయటపడే సమయం. అలాంటి సమయంలో భక్తులను రక్షించే శక్తిగా వారాహి అమ్మవారిని ధ్యానిస్తారు. అందుకే కొంతమంది ఉపాసకులు రాత్రి వేళల్లో ఆమెను ఆరాధించడం ఆనవాయితీగా పాటిస్తారు. వారాహి అమ్మవారి సందేశం. వారాహి అమ్మవారి వరాహముఖం ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. భూమిలో దాగి ఉన్న విలువైన సంపదను వరాహం వెలికి తీసినట్లే మనలో దాగి ఉన్న ధైర్యం, జ్ఞానం, ఆత్మవిశ్వాసాన్ని వెలికి తీయాలని అమ్మవారు బోధిస్తారు. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం మన బలాన్ని పెంచడానికి వచ్చిన అవకాశమే అని ఆమె స్వరూపం గుర్తు చేస్తుంది. భక్తులు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, వారాహి అమ్మవారిని భక్తితో స్మరించడం, ధర్మబద్ధంగా జీవించడం, ఇతరులకు హాని చెయ్యకుండా ఉండడం, ఇవే ఆమెకు ఇష్టమైన పూజలు అని ఆధ్యాత్మిక గురువులు చెబుతారు. అమ్మవారి అనుగ్రహం అంటే కేవలం శత్రునాశనం మాత్రమే కాదు, మనలోని కోపం, అహంకారం, భయం వంటి అంతరంగ శత్రువులను జయించే శక్తి కూడా. వారాహి అమ్మవారిని భక్తితో స్మరించడం, ధర్మబద్ధంగా జీవించడం, ఇతరులకు హాని చెయ్యకుండా ఉండడం, ఇవే ఆమెకు ఇష్టమైన పూజలు అని ఆధ్యాత్మిక గురువులు చెబుతారు. అమ్మవారి అనుగ్రహం అంటే కేవలం శత్రునాశనం మాత్రమే కాదు, మనలోని కోపం, అహంకారం, భయం వంటి అంతరంగ శత్రువులను జయించే శక్తి కూడా. వారాహి అమ్మవారు మన జీవితంలో ధైర్యానికి, ధర్మానికి, దైవ రక్షణకు ప్రతీక. ఆమెను నిజమైన భక్తితో స్మరిస్తే మనసుకు స్థైర్యం కలుగుతుందని విశ్వాసం. జై వారాహి మాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం తెలుగు వాయిస్ మ్యాజిక్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.